ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్ రామరాజుకి హార్ట్ స్ట్రోక్ వస్తుంది. రామరాజుని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అప్పుడు ధీరజ్ వాళ్ళ నాన్నని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ప్రేమ వచ్చి ఎవరే ధీరజ్ ఏడవకురా అనేసి అంటుంది. అప్పుడు ధీరజ్ అసలు ప్రేమ డాక్టర్లు మా నాన్న ఊపిరి ఆగిపోయిందని చెప్పినప్పుడు నా ఊపిరి ఆగిపోయినంత పని అయింది ప్రేమ. నాన్నకి అసలు గాలి సరిగా ఆడడం లేదు, ఊపిరికి సరిగా ఆడడం లేదంటే నాకు చాలా బాధగా అనిపించింది. అసలు నాన్నకి అలా అయినందుకు నేను తట్టుకోలేకపోతున్నాను ప్రేమ అనేసి బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. తర్వాత అమూల్య వాళ్ళ నానమ్మ రూమ్లోకి వస్తుంది. వచ్చిన తర్వాత విశ్వకు కూడా ఆ రూమ్లోకి వస్తాడు. అప్పుడు అమూల్య వాళ్ళ నాన్నని చూడడం కోసం విండోస్ ఓపెన్ చేస్తూ ఉంటుంది. అప్పుడే విశ్వకు అయినా ఆ విండోలు ఓపెన్ కావు, అవి ఒక 10 ఏళ్ల క్రితమే వాటిని క్లోజ్ చేపించింది మా అత్త. మేకులు కూడా గట్టిగా కొట్టించింది. ఈ రూమ్లో నుంచి మీ నాన్న వాళ్ళు కనిపించరు అనేసి అంటాడు. అప్పుడు అమూల్య అయినా మూర్ఖులరా మీరు అలానే చేస్తారు అనేసి అమూల్య అంటుంది. అప్పుడు విశ్వక్ అయినా నువ్వు దిమ్మ తిరిగి బొమ్మ కనబడేటట్టుగా చేశావు కదా అమూల్య, నాకు నేను అసలు నీకు తాళి కట్టకపోయినా తాళి మెల్లో వేసుకొని వచ్చావు కదా అమూల్య అనేసి అంటాడు. అప్పుడు అమూల్య సైలెంట్గా ఉంటుంది. అప్పుడు విశ్వక్ అయినా నువ్వు తాళి కట్టానని అబద్ధం చెప్పావు కదా, అంటే మన ఇద్దరికి పెళ్ళయింది అన్నట్టే కదా, అయితే మనం కాపురం కూడా చేయాలి, కాపురం చేద్దామనేసి అంటాడు. అప్పుడు అమూల్య సైలెంట్గా అలా చూస్తూ ఉంటుంది. అప్పుడు విశ్వక్ తన చేతులు పట్టుకొని కాపురం చేద్దాం దా అనేసరికి అమూల్య కోపం వచ్చి అక్కడ చాకు తీసుకొని వచ్చి నువ్వు నా మీద చెయ్యి వేస్తే మాత్రం నేను పొడి చేస్తాను రా అనేసి అంటుంది. అప్పుడు విశ్వక్ షాక్ అయిపోతాడు. అసలు అమూల్య నువ్వు ఎంత సైలెంట్గా ఉండేదాన్ని ఇంత వైలెంట్గా ఉన్నావేంటి, అసలు నువ్వు తాళి మెడలో వేసుకొని వచ్చినప్పుడే నేను షాక్ అయిపోయాను. నీ వెనుక ఎవరు ఉన్నారు చెప్పు అమూల్య అనేసి అంటాడు. అప్పుడు విశ్వక్ నన్ను మాత్రం పొడి చేయకు అనేసి అక్కడి నుంచి పారిపోతూ నీ వెనుక ఎవరో ఉన్నారు, లేదంటే నీకు ఇంత ధైర్యమే ఉండేది కాదు అనేసి తను అనిపోతాడు. అప్పుడు అమూల్య అవును నా వెనుక ఉన్నారు అనేసి తను తాళి కట్టినది గుర్తు తెచ్చుకుంటుంది. అప్పుడు ప్రేమ తనకి ఫోన్ చేస్తుంది విశ్వక్ తన దగ్గర ఉన్నప్పుడు. అప్పుడు విశ్వక్ ఫోన్ చేసినప్పుడు అమూల్య ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అప్పుడు వదిన అనేసి తనకి జరిగింది మొత్తం చెప్తుంది. నాన్న పరువు తీయడం కోసమే విశ్వక్ నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు అనేసి, ఇప్పుడు అందరి ముందు తీసుకొస్తున్నాడు అనేసి చెప్పేసరికి ప్రేమ అందరి ముందు తీసుకొచ్చినప్పుడు నువ్వు నీ దగ్గర తాళి ఉంది కదా, తాళి మెడలో వేసుకొని రా అనేసి ప్రేమ చెప్తుంది అమూల్యకి. అప్పుడు అమూల్య తాళి మెడలో వేసుకొని వస్తుంది. వచ్చిన తర్వాత జరుగుతుంది అంతా, వాళ్ళ నాన్నకి హార్ట్ స్ట్రోక్ రావడం, తర్వాత పెళ్లి జరిగింది నాకు విశ్వక్ అనేసి అమూల్య చెప్తుంది. అప్పుడు అమూల్య ఇదంతా జరిగింది కానీ వదిన చెప్పినట్టుగా నేను తాళి మెడలో వేసుకొచ్చాను, కానీ ముందు ముందు ఏం జరుగుతుందో అనేసి టెన్షన్ పడుతుంది అమూల్య. తర్వాత ధీరజ్ ప్రేమ దగ్గర ఉండి ప్రేమ అసలు అమూల్య పెళ్లి చేసుకొని అసలు రాదు, అమూల్య వెనుక ఎవరో ఉండుంటారు, అసలు అమూల్య అంత తాళి కట్టించుకునే అంత ధైర్యం తనకి లేదు, తన వెనుక ఎవరో ఉండి నడిపించారు, తనకి మా నాన్న అంటే చాలా ఇష్టం, మా నాన్న కోసం తను ఏదైనా చేస్తుంది, తను పెళ్ళికే సిద్ధపడింది కానీ మధ్యలో ఏమో జరిగింది, తన వెనుక ఎవరో ఉన్నారు, ఆ వెనుక ఎవరు ఉన్నారో నేను తెలుసుకుంటాను అనేసి ధీరజ్ ప్రేమతో అంటాడు. అప్పుడు ప్రేమ మాత్రం భయపడుతుంది. నేనే ఉన్నానని తెలిస్తే ధీరజ్ ఏమంటాడో ఏమో అనేసి భయపడుతూ ఉంటుంది. అమూల్య మాత్రం ధైర్యంగా ఉంటుంది. వదిన చెప్పినట్లుగా ఉన్నాను, ముందు ముందు ఏం జరుగుతుందో అని అమూల్య మాత్రం ధైర్యంగానే ఉంటుంది. తర్వాత సిస్టర్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. రామరాజుకి హార్ట్ స్ట్రోక్ రావడం వల్ల తను వాళ్ళ కూతురు వేరే వాళ్ళ శత్రువులతోటే పెళ్లి చేసుకుందంట, వాళ్ళ శత్రువుల అబ్బాయినే పెళ్లి చేసుకుందని లేచిపోయి అనేసి అనుకుంటారు. అప్పుడు చందు ఆ మాటలు విని భద్రవతి అలాగే సేనాపతి వాళ్ళ ఇంటికి కోపంగా వెళ్తాడు. అప్పుడు ధీరజ్ చందు వెనకనే వెళ్తాడు. అన్నయ్య మళ్ళీ వాళ్ళని ఏమంటాడు ఏమనేసి టెన్షన్తో చందు వెనుకనే బండి వేసుకొని ధీరజ్ కూడా వెళ్తాడు. తర్వాత భాగ్యం అలాగే ఆనందరావు ఇద్దరు టిఫిన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి మీ ఇద్దరు టిఫిన్ చేస్తున్నారా, నేనేమో ఎంత టెన్షన్గా ఉన్నాను మామయ్య గారికి అలా అయిందని, అసలు అమూల్య పెళ్లి వెనుక మనం ఉన్నామని రామరాజు మామయ్య వాళ్ళకి తెలిస్తే ఇంకేమైనా ఉందా అనేసి తను టెన్షన్ పడుతూ ఉంటుంది.